పాలారు నదీ తీరాన ఆధ్యాత్మిక లోకం, ఆదిశంకరులు నెలకొల్పిన కామకోటి పీఠ కేంద్రం, తమిళనాట 1000 ఆలయాల నగరం కాంచీపురం, వరదరాజస్వామి కొలువైన దివ్యధామం, కామాక్షమ్మ ఏకాంబరుల పుణ్యక్షేత్రం. అదే పెళ్లి పట్టు చీరల కంచిగా ప్రపంచానికి తెలిసిన కంజీవరం, చేనేత శ్రామికులైన చెట్టియార్ల కళా కేంద్రం, వేవేల మగ్గాలతో వస్త్ర కళాఖండాల ఆవిష్కార నందనం. కన్నడ నేలలో తెలుగు భాషను లెస్సవలికిన ప్రాంతం నుంచి వెళ్లి అక్కడ ఆవాసం ఏర్పరచుకున్న చెట్టియారులు తరువాత కాలంలో సిల్క్ వస్త్ర సోయగాలను మద్రాసు తీసుకొచ్చారు. మెరీనా తీరంలో మెరుపులు మెరిపించారు. పట్టు వస్త్ర వ్యాపార సామ్రాజ్యాలే స్థాపించారు. అలాంటి వాణిజ్య దిగ్గజాల్లో పుట్టింటి పట్టు చీరలకు దక్షిణ భారతావనినే ఆటపట్టుగా చేసిన చరితార్థుడు, నల్లి వంశంలో 3వ తరం వారసుడు, కంచిపట్టు వస్త్ర వ్యాపారంలో విజేత, నడుస్తున్న చరిత్ర నల్లి కుప్పుస్వామి చెట్టి. ఎక్కడ డోలు సన్నాయి మోగినా, శుభమంగళ వేడుకలు జరిగినా పట్టుచీరలు కావలసిందే. కోరుకున్న చీరల కోసం కంచి వెళ్లి ఎంచి తేవలసిందే. అది ఆనాటి ముచ్చట. కథలు కంచికి వెళతాయంటారు, కాని అసలు కంచి నుంచే కథలు ఆరంభమవుతాయని, అనుబంధాలై అల్లుకుంటాయని కుప్పుస్వామి చెట్టి నిరూపించారు. కుప్పుస్వామి కుటుంబీకులది అలనాటి విజయనగర సామ్రాజ్యం విలసిల్లిన కేంద్రం హంపి. అప్పట్లో నైపుణ్యాలున్న చేనేతలు దేశదేశాలకు వెళ్లారు. దక్షిణాదినే పొరుగున ఉన్న తమిళనాట కంచికి చేరారు, కథ సృష్టించారు. ఆ తరువాత మద్రాసులో మహాసామ్రాజ్యం నెలకొల్పిన ఖ్యాతి గడించిన వంశం. ఒక ఖ్యాతి కాదు, అనేక ఘనతల విశిష్ట వ్యాపారులు వారు. 400 years ముందర విజయనగర ఎంపైర్ కృష్ణదేవరాయ పీరియడ్లో 4 fathers అంటారు, పెద్దవాళ్ళంతా అక్కడ ఉన్నారని చెప్తారు, హంపీలో ఉన్నారని చెప్తారు. మా పెద్దవాళ్ళు వచ్చి కంచిలో వచ్చి సెటిల్ అయినారు. మా కమ్యూనిటీ పేరు పద్మశాలి అని చెప్పేది. పద్మశాలి అనేటోళ్ళు మ్యాక్సిమం ఆంధ్ర ఉన్నారు. త్రూఅవుట్ ఇండియా ఎక్కడెక్కడ నేత ఉందో అది హ్యాండ్లూమో పవర్లూమో నిశ్చయంగా అక్కడ పద్మశాలి ఉంటారు. నల్లి చిన్నస్వామి చెట్టి అనేది మా గ్రాండ్ ఫాదర్స్ ఫాదర్. ఆయన ఇదంతా దేవుడితో ఆశీర్వాదం అయింది అని చెప్పాలి. అప్పుడు వచ్చి ఏమైంది, అది 1911 December 9th నాకు గావనం. దానికి కార్నేషన్ వచ్చి ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి అప్పుడు కింగ్ జార్జ్ 5th ఉన్నారు, ఆయన రిక్వెస్ట్ చేసుకున్నారు. కింగ్ జార్జ్ 5th రిక్వెస్ట్ చేసుకున్నారు, మీరు మద్రాసుకు రావాలనేసి. సరే వస్తా అన్నారు. ఇప్పుడు మౌంట్ రోడ్లో ఆ చోటంతా మారిపోయింది. అప్పుడు ఇక్కడ కంచి ఫేమస్ ఫర్ ప్యూర్ సిల్క్ శారీస్ అని చెప్పేసి వాళ్ళు కంచికి వచ్చి ఉన్నారు. కంచిలో విచారించినప్పుడు ఈ చిన్నస్వామి క్వాలిటీ బాగుందంటే మీరు ఎంపర్కి చేయిపోతారు. ఆ ఊళ్ళో పిఎస్ కన్సామ్ చాలా పెద్ద మ్యానుఫ్యాక్చర్ అని చెప్పినారు. క్వాలిటీ కావాలంటే ఏదో ఎంపర్కి ఇచ్చేది చిన్నస్వామి చెప్పండి, ఆయన నేత చాలా బాగా ఉన్నట్టు చెప్పిన వాళ్ళందరూ వచ్చినారా. అయితే మా నాయనకి మా తాతకి తెలియదు ఇది ఎంత ఇంపార్టెంట్. దానికి స్పెషల్ బార్డర్ ఒకటి వేసినారు. ఆ బార్డర్ పేరే కార్నేషన్ బార్డర్ అని పేరు. మారవంలో మేము దర్బార్ బార్డర్ అని చెప్తున్నాం. 1911లో దేశ రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి మారిన నేపథ్యం. తొలిసారి బ్రిటిష్ రాజు 5వ కింగ్ జార్జ్ పట్టాభిషేకం తమ దేశం బయట జరిగిన సందర్భం. ఈ క్రమంలో ఆయన ప్రెసిడెన్సీ ముఖ్య పట్టణం మద్రాసు వచ్చారు. మద్రాసు నగరం చక్రవర్తికి పట్టుబట్టలు పెట్టి సత్కరించింది. నల్లి కుప్పుస్వామి తాత చిన్నస్వామి చెట్టి ఓ కళాత్మక శాలువ నేశారు. దర్బారీ బోర్డరు పేరుతో ఆ శాలువ ప్రసిద్ధమైంది. ఆ శాలువాతో మద్రాసు నగరపాలక మండలి కింగ్ జార్జిని ఘనంగా సత్కరించింది. 1954లో ఢిల్లీలో 2వ ఎలిజబెత్ రాణి పట్టాభిషేక సందర్భంలో నల్లి చిన్నస్వామి రూపుదిద్దిన చీరను బహూకరించారు. ఆ వారసత్వాన్ని మనవడు కుప్పుస్వామి ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంటి వ్యాపారాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ఇంతింత ఎదిగిన కుప్పుస్వామి చెట్టి వ్యాపార సంస్థది 6.5 దశాబ్దాల చరిత్ర.
నల్లి చెట్టియార్లలో సిల్క్ రూట్ వేసి కుటుంబ వస్త్ర వ్యాపారాన్ని విస్తరించిన కుప్పుస్వామి జీవితం వడ్డించిన విస్తరేమి కాదు. ఆయన నడిచింది పూలబాట కాదు. స్వయం సృజనతో సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని వస్త్ర వ్యాపారంలో స్వీయ సామ్రాజ్య ఏర్పాటుకు సాగిన ఆయన పయనం ఆశాంతం స్ఫూర్తిదాయకం. పెళ్లి వేడుకల వైభవానికి మగువల రంగుల హంగుల చీరలు వన్నెరు తెస్తాయి. సొగసైన చీరలతో కలియదిరుగుతుంటే వేదిక ప్రాంగణాలు కళకళలాడుతుంటాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పెళ్లి కూతురు ఒళ్లంతా వయ్యారి కోక, కళ్లకు కాటుక రేఖతో కంచిపట్టు అందాలలో ఓ సౌందర్య రేఖలా ఉంటుంది. వేటూరి వారి మాటల్లో పుత్తడి బొమ్మ పట్టుచీర కడితే ఆ కట్టుబడికి పట్టుపురుగు జన్మే తరిస్తుందట. చెట్టియార్లు తరించే వరించే అలాంటి చీరలు నేసే మహానేతగాళ్లుగా ప్రసిద్ధులయ్యారు. వారిలో నల్లి కుప్పుస్వామి చెట్టి ఓ చరిత్ర నిర్మాత. 1928లో నల్లి చిన్నస్వామి కుటుంబం చెన్నైలో పట్టుచీరల దుకాణం ప్రారంభించింది. టీనగర్లో 200 చదరపడుగుల విస్తీర్ణంలో వస్త్రనందనం ఆరంభమైంది. 1935లో నాగేశ్వరన్ వీధికి మారింది. ఇక్కడ మరో విషయం ప్రస్తావనార్హం. సహజంగా యుద్ధాలు సంక్షోభానికి కారకమవుతాయి. కానీ 2వ ప్రపంచ యుద్ధం నల్లి సిల్క్స్ వైభవానికి హేతువైంది. యుద్ధ భయంతో దుకాణాలు మూసివేసి వ్యాపారులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. అప్పుడు క్రమక్రమంగా పుంజుకున్న నల్లి వస్త్ర అంగడిని చిన్నస్వామి సాహసంతో తెరిచే ఉంచారు. నల్లి ఖాతాదారుల విశ్వసనీయతను ఆ సంఘటన సాధించింది. చిన్నస్వామి మనవడు నారాయణస్వామి చెట్టి ఏకైక కుమారుడు కుప్పుస్వామి గారాబంగా పెరిగాడు. తన విద్యాభ్యాసం రామకృష్ణ మిషన్ స్కూల్లో సాగింది. అన్ని సబ్జెక్టుల్లో ప్రథముడుగా నిలిచేవాడు. లోకజ్ఞానం, భాషా పరిజ్ఞానం కోసం గురువుగారి సూచనతో బాల కుప్పుస్వామి పుస్తకాలు చదివాడు. మహాత్మాగాంధీ రాసిన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ స్వీయ చరిత్రకు తమిళ అనువాదం సత్యశోధనై కుప్పుస్వామిని ప్రభావితం చేసింది. రామకృష్ణ పరమహంస విరచిత భాషామృతం అవగాహనను పెంచింది. చరిత్ర ప్రధానాంశంగా బిఏ చదివి ఆపై లా చేయాలన్నది కుప్పుస్వామి ఆకాంక్ష. తలచింది ఒకటి, జరిగింది మరొకటి. తండ్రి నారాయణస్వామి ఆకస్మిక మృతితో ఆ కల నిలిచిపోయింది. అమ్మ తనపై ఉంచిన విశ్వాసం, బాబాయ్ రంగస్వామి చెట్టియార్ దిశానిర్దేశం, మేనేజర్ రాజమాణిక్యం నేర్పిన నిర్వహణా నైపుణ్యాలతో బాల కుప్పుస్వామిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మా నాయన లేదు అనేది కస్టమర్స్ ఫీల్ చేస్తారంటే నాకు అర్థమైంది. ఆ చోటుని ఫిలప్ చేసేదానికి ఊరు లేదు. మా చిన్న అంటే 1 అవర్ వచ్చేసి పోస్తా అంతే. మిగతా మా స్టాఫ్ చూస్తూ ఉన్నారు అన్నింటినీ. సరే నేను కాలేజ్ అంతా చదవద్దు, మన ఎస్ఎల్సీ అయిన తోటనే షాప్కి వచ్చేస్తామని ఆపోజిట్ డిసైడ్ చేస్తేనే చిరగరి ఎత్తేసి మొలాలి గారు పైన అరవంలో అడుగుతారు యజమాని ఉండాలనేసి. అప్పుడు నన్ను చూపిస్తారు మా మేనేజర్. చూపిస్తే నాకేం 15 వేసేప్పుడు ఏం యజమాని అడిగితే చిన్న పిల్లాడిని చూపిస్తారు. అయితే నిజంగానే ఏందండి యజమాని అంటే. అయితే ఒక యజమాని ఉండి అటెండ్ చేసి గమనించినంటే ఆయనంత పెద్ద సంతోషం పడుతుంది. కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఆయన చెప్పింది ఆ 70 సంవత్సరం ముందర. అదట్నే నా మనసులో అట్నే పెట్టుకునేసి. వ్యాపార భావాలు అంకురించాయి. ఎక్కువగా దుకాణంలోనే ఉండి అధ్యయనం చేస్తూ తండ్రి మర్యాదరామన్న లక్షణాలు మననం చేసుకుంటూ ఖాతాదారుల మన్ననలు పొందారు. కుప్పుస్వామికి పెళ్లిడు వచ్చింది. ఓ శుభముహూర్తంలో సన్నాయి మోగింది. కుంభకోణం వస్త్ర వ్యాపారి ఎస్ఆర్జీ కేజీ ఎక్సెలియస్ ఏకైక కుమార్తె అలమేలుతో కుప్పుస్వామికి వివాహమైంది. తండ్రి నారాయణస్వామి మరణంతో నల్లి వస్త్ర వ్యాపార పరిస్థితి ఓ దశలో దయనీయంగా మారింది. వనరులు పరిమితంగా ఉన్న సమయంలో అనేక సవాళ్లు చుట్టుముట్టాయి. ఇతర వస్త్ర వ్యాపారుల నుంచి పోటీ ఎదురైంది. డిస్కౌంట్ల తుపానులు సృష్టించాయి. అయినా కుప్పుస్వామి మనోనిబ్బరాన్ని కోల్పోలేదు. వ్యాపారం బలహీనపడుతోంది. తను పగ్గాలు చేపట్టే నాటికి అప్పులపై సాగుతోంది వ్యాపారం. అంతా అరువు బేరాల వ్యవహారం. వాయిదా పద్ధతుల్లో చెల్లింపులతో నిర్వహణ అస్తవ్యస్తమైంది. పోటీదారులు దూసుకొస్తున్నారు. విశ్వసనీయత తప్ప వనరులు లేవు. తాతా తండ్రి మిగిల్చిన ఖ్యాతి తప్ప ఆదాయ మార్గాలు లేవు. వ్యాపారం నిలపాలా నడపాలా? చిక్కు ప్రశ్నే.
కానీ కుప్పుస్వామి చక్రం తిప్పారు తప్ప మడమ తిప్పలేదు. మగ్గాలపై నేసే చీరల చరిత్రకే వన్నె తెచ్చిన నల్లి వస్త్ర వ్యాపారానికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత నిండా 20 ఏళ్లైనా లేని కుప్పుస్వామి భుజస్కంధాలపై పడింది. అలాంటి వ్యాపారాన్ని కంచుపట్టు చీరలకే చిరునామాగా మార్చిన ఘనత తరువాతి కాలంలో కుప్పుస్వామి సాధించారు. సంప్రదాయం మీద అవగాహన, మార్కెట్లో మారుతున్న ధోరణులు అవగతమయ్యాయి. మార్కెట్ను కమ్మిన డిస్కౌంట్ పద్ధతులు వద్దనుకున్నారు. బేరసారాలకు దూరమైన కస్టమర్ల విశ్వసనీయత తిరిగి సాధించే వ్యూహాలకు కుప్పుస్వామి పదును పెట్టారు. సంస్కరణల రథమెక్కారు. పగ్గాలు చేపట్టి వడివడిగా నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ బార్డర్ల పేరిట తనువుపై మెరిసే ముచ్చటైన ఇంద్రచాపాలు, అనేక రూపాల యశస్సులు, సృజన అల్లుకున్న చేనేత హవ్విస్సులు, ఒక్కో డిజైన్కి ఒక్కో పేరు పెట్టే సంప్రదాయాన్ని సృష్టించి ఖాతాదారుల విశ్వసనీయత సాధించారు కుప్పుస్వామి. 1961 దీపావళి సీజన్లో నేషనల్ బోర్డర్ చీరను ఆవిష్కరించారు. ఈ తరహా చెక్ ప్యాటర్న్ చీరకు నాటి తమిళ చిత్రం పాళియం పాళం బ్రాండ్ పేరుతో విడుదలైంది. ఖాతాదారులకు డిస్కౌంటునిచ్చే పద్ధతిని 1965లో ఎంతో సాహసంతో రద్దు చేశారు. స్థిరమైన ఒకే ధర నిర్ణయించడంతో సంస్థ బిజినెస్లో స్థిరత్వం సాధించింది. ఆయన వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. తాత తీసుకొచ్చిన స్వీడిష్ కంపెనీ రంగులకు కొత్త హంగులు తెచ్చారు. మునుపెన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన జరీ, ఆఫ్లైన్ జరీ, జర్మన్ జరీ అని విభజన చేశారు. వేర్వేరు ధరలతో విక్రయించారు. తమ దగ్గర ప్యూర్ జరీ ధర ఎందుకు ఎక్కువో వివరించి కస్టమర్ల విశ్వసనీయతను సాధించారు. నేను అంగడికి వచ్చిన కొత్తలో అదే 1956 పెట్టుకోండి. అప్పుడు వచ్చి ఈ జరీ వచ్చి ప్యూర్ జరీ ఒకటే ఉండింది. దానికోసం ఎక్కువ దాన్ని చూడవచ్చు. అంటే ఏ చీర అయితే ప్యూర్ జరీదా ఉన్నా. అదే మరి సిల్క్ అనేది మంచి హెవీగా ఉండవాలంటే కంచి చీర హెవీగా ఉన్నా. వాళ్ళ కంచి చీరదా కావాలని అడుక్కునే వస్తురే. అయితే ఇప్పుడు ఏమైందంటే జరీయే 3 విధమైన జరీ వస్తుంది. ఒకటి ప్యూర్ జరీ, ఒకటి వచ్చి జర్మన్ జరీ ఉంటే, ఒకటి ఆఫ్లైన్ జరీ. ప్యూర్ జరీ అనేది దాంట్లో సిల్క్, సిల్వర్ అండ్ గోల్డ్ 3 ఉన్నాం. ఆఫ్లైన్ అనేది సిల్క్ ఉంటుంది, అయితే సిల్వర్ ఉండదు, గోల్డ్ ఉండదు. అదే జర్మన్ జరీ అనేది సిల్క్ ఉన్న, సిల్వర్ ఉండదు, గోల్డ్ మొత్తం ఉన్న. ఈ 3 విధంగా ఉంది. ఒకటి దాని తగ్గ రేట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. అయితే కంటిలు చూసేటప్పుడే పెద్దగా కనబడేది చాలా కష్టం. మరి వచ్చి 3కున మన కంటిలో వచ్చి కనబడేది కష్టం. మాకే కొడిసమే కష్టం. అయితే మేము టెస్ట్ మిషన్ పెట్టుండాము. బ్రాండ్ తేవడానికి ప్రచార వ్యూహాల్లో కొత్త పంథాను అనుసరిస్తూ సినీ తారల తళుకు చీరల బార్డర్ల తరహాలో సరికొత్త డిజైన్లతో మార్కెట్టుని ముంచెత్తారు. నల్లి వస్త్ర కుటుంబం 1950లో ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరిట ఎంఎస్ బ్లూగా రాయల్ నీలిరంగు చీరను ప్రవేశపెడితే మహిళాలోకం ఈ చీరల కోసం మద్రాసుకు బారులు తీరింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ వరల్డ్ ఫేమస్ కర్ణాటిక్ మ్యూజిక్లో. అప్పుడు ఈ మీకు తెలిసిన మద్రాసులో ఎవ్రీ డిసెంబర్ వచ్చి ఇక్కడ మ్యూజిక్ చేసింది చాలా గొప్పగా నడుస్తుంది. కచేరీ అయితే మా అంగడికి ఫోన్, మరి ఎంఎస్ మాకు ఆ చీర కావాలట అనేసి. 75 years అవుతుంది కలర్ వేసి. నేటికి ఎంఎస్ బ్లూని అడిగే కస్టమర్స్ ఉన్నారు ఎంఎస్ బ్లూ కావాలని. వాళ్ళది సెంటనరీ ఇయర్ సెలబ్రేట్ చేసినారు. మగ్గముడికి రాసేటప్పుడే ఎంఎస్ అమ్మకి ఒక చీర ఇచ్చాం కదా, ఆ బ్లూ కావాలి అట్లా రాస్తామే. ఒక్కొక్క తూరి 2 లైన్ అనగా అట్ట చెప్పి అది ఎంఎస్ బ్లూనే అయితే అదే పర్మనెంట్ నేమ్ ఎంఎస్ బ్లూనే అయిపోయింది. ఒక మనిషి పేరులో ఒక కలర్ ఉందంటే అది ఎంఎస్ అమ్మ పేరు ఒకటిదా ఉంది. 1980లో ప్రవేశపెట్టిన మద్రాసులోని తమ దుకాణంలో బార్ కోడింగ్, కంప్యూటర్ బిల్లింగును ప్రవేశపెట్టారు. అలా కంప్యూటర్ బిల్లింగ్ ఆరంభించిన ఏకైక రిటైలర్గా కుప్పుస్వామికి ఖ్యాతి వచ్చింది. 1958లో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన దుకాణం తనయుడు బాధ్యతలు చేపట్టాక 1980 దాకా చెన్నై టీ నగర్లోని ప్రధాన దుకాణం మీదే దృష్టి పెట్టారు. 1985లో తనయుడు రామ్నాథ్ నేతృత్వంలో విస్తరణను చేపట్టారు. ఈ నల్లి అంటే సక్సెస్కి ఏమి రీజన్ అడగచ్చు, అందరూ అడిగే క్వశ్చన్ ఇది. ఇక్కడ వచ్చి మా అంగిట్ల అబద్ధం మాట్లాడకూడదు. కస్టమర్ మన
మా స్టాఫ్ కూడా వచ్చేటప్పుడే ఫస్ట్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏ సందర్భం గురించి అబద్ధం మాట్లాడకూడదు. రెండోది వచ్చి నేను వచ్చి ట్రూత్ అండ్ హానెస్టీ అదే నాకు వచ్చి ప్రిన్సిపల్గా పట్టుకుంటుంది. నా అంగడి మొత్తం చేత నడుస్తూ ఉంది. ఇక్కడ వచ్చి రీటైల్ వచ్చి కౌంటర్ సేల్స్ ఇది. దానివల్ల మనకు ఇక్కడ యజమానుడు ఉండే కావాలా. నేను వచ్చి ఇక్కడ తనియా క్యాబిన్ నేను కూకునేలేదు, బయటదా నేను కూకుంటా ఎంట్రన్స్లో. వాళ్ళు ఏదైనా కస్టమర్స్కి అది సరిగా అటెండ్ చేయలేదు, లేదంటే వాళ్ళు అడిగిన కలర్స్ లేదంటేనో, లేదంటే వాళ్ళు అడిగిన రేంజ్లో లేదంటేనో, ఇంకోటి ప్రాపర్ అటెన్షన్ ఇవ్వలేదు సేల్స్మెన్. 4 రీజన్ వల్ల కస్టమర్ వచ్చి బయటపోతారు. ఈ మరి కొన్ని ప్రిన్సిపల్స్ వల్లదా నల్లి ఇంత దూరం పెద్దదైంది నేను తెలుస్తాను. నిత్యం మద్రాసులో ఏవో గాన సభలు, జ్ఞాన సభలు, బిజినెస్ స్కూళ్ల నుంచి ఆహ్వానాలు, ఆలయాల్లో ఆరాధనలు, పని ఒత్తిడి పెరిగింది. ఆయన 130 గాన సభలకు మహారాజ పోషకులు. అనేక కళాశాలలు, పాఠశాలలకు ఆర్థిక సహాయం, స్త్రీ విద్యను ప్రోత్సహించేందుకు మహిళా కళాశాలల ఏర్పాటుకు సహకరించారు. ఓ మహిళా కళాశాలకు కుప్పుస్వామి పేరే పెట్టారు. వస్త్రాల ఎంపికకు తరచు పర్యటనలు, షోరూంల తనిఖీలు, వ్యాపార లావాదేవీలు, వాణిజ్య వ్యూహాలు, తీరికలేని సమయాలు, సందర్భాలు. ఆట విడుపుగా ఖాళీ దొరికితే కర్ణాటక సంగీతంతో సేదతీరడం. పనగల్ పార్క్ దగ్గర నుంచి గాలికి చెవిన పడే సంగీతం మనోల్లాసం కలిగించేది. అమ్మకాలు కోల్పోయినా నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోరాదు. వినియోగదారులకు వాస్తవాలే వివరించాలి అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. 1970 నాటికి పెళ్లి పట్టు చీరల గమ్యస్థానంగా మారింది నల్లి సిల్క్స్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1973లో మద్రాస్ నల్లి వస్త్ర దుకాణాన్ని సందర్శించారు. 1991లో ఉత్తరాదిన కంచిపట్టు చీరలకు ఆదరణ ఎలా ఉంటుందో చూడాలని ఢిల్లీలో సేల్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్పొరేట్ సమూహాలే లేని కాలంలో, సామాజిక బాధ్యత అనే భావననే లేని రోజుల్లో కుప్పుస్వామి దాతృత్వంలో మేటిగా పేరు పొందారు. చెన్నైలో 140 గానసభలు, సాంస్కృతిక సంఘాలకు చేయూతనందిస్తున్నారు. అర్ధ శతాబ్దంగా ఈ సేవలందించడం ఆషామాషీ విషయం కాదు. ఆయన 2 మహిళా కళాశాలలకు, 25 పాఠశాలలకు, ఇంకా మరెన్నో సంస్థలకు సహాయాన్ని అందిస్తున్నారు. మద్రాస్ సిటీకి యునెస్కో ఆర్ట్ అండ్ కల్చర్ ఓన్లీ సిటీ ఇన్ వరల్డ్ మద్రాస్ అని చెప్పేసి ఒక రికగ్నిషన్ వచ్చింది. అంటే ఒక 1 మంత్ డిసెంబర్లో 3000 కచేరీలు నడుస్తున్నాయి. భూలోకంలో ఎక్కడైనా మరి నడిచాయని ఛాన్స్ లేదు. 141 సభాస్ ఉన్నింది. ఆ కోవిడ్లో తగ్గిపోయింది. ఇప్పుడు ఒక 60 సభాదా ఏమో ఉంది. ముందర మరి ఇప్పుడు వాళ్ళకి కలెక్షన్ అవునంట. అది అంటే స్పాన్సర్షిప్ లేటా నడిపించిన అది వాళ్ళు కోవిడ్లో ఉండేటప్పుడు తగ్గిపోయింది. అనక అవుట్ ఆఫ్ 140 60 నడుస్తుంది ఇప్పుడు. మరి మన హెల్ప్ చేయాలి. అది పెద్ద ఆర్ట్, అది వినుగా పోకుండా అట్లా చేస్తూ ఉంటారు. నేను వచ్చి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల అట్టదా నాకు దీంట్లో ఒక ఆర్ట్ అండ్ కల్చర్ పైకి ఒక అభిమానం వచ్చింది. అదే నా వల్ల అయింది, నేను చేస్తూ వస్తూ ఉంటాను. కుప్పుస్వామి చెట్టి విశిష్ట సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2003లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆరిజోనాలోని వరల్డ్ యూనివర్సిటీ రౌండ్ టేబుల్ చెట్టియారికి మానవ వనరుల నిర్వహణను మెచ్చి కల్చరల్ డాక్టరేట్ ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 2024లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. బిజినెస్ స్కూల్స్కి ఆయన వ్యాపార దక్షత, చరిత్ర ఒక సిలబస్ అయింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయమే ఆయన్ను గుర్తించి గౌరవించింది. చరిత్ర అంటే ఇష్టపడే కుప్పుస్వామి చరిత్ర రచనలు చేయలేదు కానీ చరిత్ర సృష్టించారు. తమిళంలో 68 పుస్తకాలు రాశారు. తాను అక్షరీకరించిన వెట్రిక్ మూండ్రు పడిగల్ పుస్తకం బిజినెస్ మేనేజ్మెంట్ చదువులకి ఒక సిలబస్. వ్యాపారవేత్తగా అనుభవాలు, పాఠాలతో రాశారు. వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాలు, ఉద్యోగుల సంక్షేమం ప్రధానాంశాలుగా చర్చించారు. ఆయన రాసిన నీధి నూల్గలిల్ నిర్వగం పుస్తకం తమిళ సాహిత్యంలో న్యాయం, పాలనా సూత్రాలు, పరిపాలనా అంశాలపై ఓ విశ్లేషణ. ఇంతవరకు నేను స్టేజ్లో మాట్లాడిన లేదు, బుక్స్ రాసిన లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు. వీళ్ళకి 3 days ఉండింది ఫంక్షన్కి. అనగా చెప్పి నేను మనిషి పంపించాను. ఆయన మాణికవాసకం ఒక ఆయన పంపించినారు. చాలా పెద్ద రైటర్ సార్. నేను రాసేది కంతా నాకు కొంచెం చాలా లేచి సార్, నాకు ఏదైనా లెటర్ వస్తే కూడా కింద ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి అప్పుడు వద్దు, మీరు రాయవద్దు, మీరు టేప్ మీరు మాట్లాడతారంటే టేప్ చేసి చేతుకుంటాం. అదే మరి టేప్ చేసి చేతుకుని అనక
ఏది ఫస్ట్ చాప్టర్ సెకండ్ అంతా అడ్జస్ట్ చేసి వేసి అది వద్దా ఫస్ట్ బుక్ అది దగ్గర 65 బుక్స్ రాసి ఉండాను. గాంధీజీ ఇండిపెండెన్స్ వచ్చేదానికి ఆయన 2 ముఖ్యమైన ప్రిన్సిపల్ పెట్టుకున్నారు. ఒకటి సత్యం, అహింస అని పెట్టున్నారు. నేను తలుచుకుంటే నేను అంగడికి పోయేటప్పుడు సత్యం, హానెస్టీ, ట్రూత్ అండ్ హానెస్టీని పెట్టుకుంటామని. సరే నేను వచ్చి చూసేటప్పుడు అంగడి మొదటనే ఆ ప్రిన్సిపల్తో నడుస్తూ ఉన్నది. ఈ అంగడి ఇంత దూరం సక్సెస్ అయిందంటే కారణం ఈ 2 ప్రిన్సిపల్ నడిపించేదాన్ని నేను తెలుస్తాను. సంప్రదాయం, ఆధునికత మిళితం చేశారు ఆయన. అతిథులకు బహూకరించిన రంగులనే సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దర్బారీ, ఇండిపెండెన్స్ వచ్చిన వేళ ఎంఎస్ బ్లూ లాంటి చీరల బ్రాండ్స్ ప్రవేశపెట్టారు. నిజాయితీ, నాణ్యత పునాదులుగా నల్లి వస్త్ర సామ్రాజ్యాన్ని నిర్మించారు. దేశ విదేశాలకు విస్తరించారు. కాలానుగుణంగా, డైనమిక్గా లేకపోతే చరిత్ర పుటల్లోకి వెళ్లిపోతాం తప్ప చరిత్రగా మిగలం అనే సూత్రాన్ని ఆయన అనుక్షణం గుర్తెరిగి మెలిగారు. నల్లి కుటుంబంలో 5వ తరం ఇప్పుడు వ్యాపారంలోకి ప్రవేశించింది. రామనాథన్ కుమార్తె కుప్పుస్వామి మనవరాలు లావణ్య హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు. ఆమెకు కుటుంబ వ్యాపారం చేపట్టిన తొలి మహిళగా ఖ్యాతి దక్కింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేసిన ఆమె షికాగోలో కొంతకాలం మెకన్సే కంపెనీలో పనిచేశారు. నల్లి సిల్క్స్ కొత్త షోరూంల ఏర్పాటులో, కంపెనీ ఆదాయాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. నల్లి కుటుంబ వ్యాపారంలో లావణ్య 2016లో నల్లి సిల్క్స్ కామర్స్ని ప్రారంభించి దానికి ప్రాచుర్యం కల్పించారు. నాకు 2 సన్స్ 2 డాటర్స్. సన్స్ 2 పెద్దోళ్ళు, నాకు 3rd and 4th వచ్చి డాటర్స్. పెద్ద సన్ చదివినాక టెక్స్టైల్ బిజినెస్లో ఉండింది వల్ల టెక్స్టైల్ టెక్నాలజీ చదవాలని చెప్పేసి వాడికి అభిప్రాయం ఉండింది. దాని తర్వాత రెండో సన్ వాడికి కొంచెం గేమ్స్ ఎక్కువ వాడికి ఇంట్రెస్ట్. పెద్ద సన్కి ఒక సన్ ఒక డాటర్. ఆ డాటర్దా వచ్చి ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్. అంటే అది పెద్ద డాటర్కి వచ్చి ఒక డాటర్ ఒక సన్. లాక్డౌన్ వేళ ఉద్యోగులను, చేనేత కార్మికులను ఆదుకోవడంలో కామర్స్ విభాగానిదే ముఖ్య భూమిక. ప్రస్తుతం ఆమె కామర్స్ని విదేశాల్లో నల్లి వస్త్ర వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. తమ వ్యాపారానికి కార్పొరేటు హంగులు అద్ది వాణిజ్యాన్ని ఒక్క తాటిపైకి తేవడంలో కుప్పుస్వామికి అండగా నిలిచారు. కుప్పుస్వామి దేశంలో వ్యాపారంపై దృష్టి పెట్టారు. విస్తరణకు ఆయన సృష్టించిన బలమైన బ్రాండ్ వల్లే ఇది సాధ్యమైంది. కామర్స్, ఆధునిక రిటైల్ విధానాలకి కుటుంబ అనుకూలత లభించడం ఆయన చొరవే. ఆయన మార్పులను స్వాగతిస్తూ, సహకరిస్తూ నల్లి సంస్థ సొంత ఉత్పత్తి, అద్దకం, నగిషీ కేంద్రాలను స్థాపనతో విస్తరణకు అండగా నిలిచారు. ఆయన నాయకత్వంలో నల్లి వస్త్ర దుకాణం 2013 నాటికి 550 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించింది. 2024లో ప్రస్తుతం దేశ విదేశాలలో కుప్పుస్వామి వస్త్ర వ్యాపారం వార్షిక టర్నోవర్ 633 కోట్ల 56 లక్షలు. 2025లో తొలి త్రైమాసికంలో జరిగిన వ్యాపార విలువ 278 కోట్లుగా నమోదైంది. దార్శనిక నాయకత్వం, తిరుగులేని నిబద్ధత, వినూత్న పద్ధతులు, ఖాతాదారుల అనుకూల విధానాలతో ఆయన వస్త్ర వ్యాపారంలో ఒక రోల్ మోడల్ అయ్యారు. వారసత్వమే సరిపోదు, జవసత్వం, నవతత్వం అన్నీ కావాలని కుప్పుస్వామి నిరూపించారు. విశ్వసనీయత, శ్రేష్టతకు ఆయన పర్యాయ పదమయ్యారు. కుప్పుస్వామి నడిచే బాట నవ్య పదమయ్యింది. ఎక్స్పెక్టేషన్ ఉండిందంటే నడిస్తే మనం సంతోషపడతాం, నడిలేదంటే మాకు దుఃఖపడతాం, అంటే ఒక మారి డల్ అయిపోతాము. అది మన ఈవెన్ నా తెలుస్తాను డాక్టర్ని అడగల. ఆ మనసులో వచ్చి ఏదైనా ఇట్లా ఉంటే కూడా హెల్త్ని బాధించను నేను తలుస్తాను. నేను ఒక దినము మరి దీని గురించి ఇట్లా నడియలని తలిచి, అంటే మనకేం తెలియదు, 1 minute తాలి ఏం నడిపోతే మనకు తెలియదు. దేనికి దాన్ని ఏం పెద్దగా ప్లాన్ చేయాలని నేను ఉండేది. నచ్చింది శ్రద్ధాన్ని ఉంటాను. అది అదే మరి బిజినెస్ ఎక్కువ ఉంటేనే సరే, కొంచెం తగ్గితేనే సరే, నేను 2 ఒకటిగా ఉంటే మా పైకి ఉన్న మిస్టేక్ ఉందని మట్టం చూసుకుంటాను. బిజినెస్ తగ్గిందంటే మన పేరులో ఏదైనా మిస్టేక్ ఉందా, జనాలు ఎదురు చూసిన రకాలు మనం పట్టలేదా, అంటే మన స్టాఫ్ సరిగా ప్రవర్తించగా దాన్ని బట్టి చూసుకుంటాను తప్ప ఎంత వచ్చినా సరే సంతోషంగా ఉంటాను. ఎప్పుడు నేను ప్లసెంట్గా ఉంటాను. అది ఒక రీజన్ ఉండవచ్చు నేను తెలుస్తాను. ఈ వయసులో ఉండేదానికి మేబీ ఇదంతా ఒక సిస్టంగా నేను మెయింటైన్ చేసేది ఒక హెల్ప్ చేస్తానని నేను తెలుస్తాను. కుప్పుస్వామి వస్త్రష్టించారు. ఆయన జీవితమే ఒక స్ఫూర్తి చరిత్ర.